శరీరంలో జరిగే వివిధ జీవక్రియల వలన అనేక పదార్థాలు ఏర్పడతాయి. హాని కలిగించే పదార్థాలను వేరు చేసి బయటకు పంపడాన్ని విసర్జన అంటారు. మానవ విసర్జన వ్యవస్థలో ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, మూత్రాశయం, ప్రసేకం ఉంటాయి. ప్రతి మూత్రపిండం సుమారు 1.3 నుండి 1.8 మిలియన్ల మూత్రనాళికలను కలిగి ఉంటుంది. మూత్రనాళికలు మూత్రపిండాల నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు. మూత్రనాళికలో బహుమనుగుళిక, రక్తకేశ నాళికాగుచ్చం, సమీపస్థ సంవలితనాళం, హెన్లీ-షిక్యం, దూరస్థ సంవలితనాళం మరియు సంగ్రహనాళం ఉంటాయి. మూత్రం ఏర్పడడంలో 4 దశలున్నాయి. 1 గుచ్చగాలనం, 2 వరణాత్మక పునఃశోషణం, 3 నాళికాస్రావం, 4 అతి గాఢత గల మూత్రం ఏర్పడడం. మన శరీరం నుండి మూత్రపిండాలు నత్రజని వ్యర్థాలను తీసివేస్తాయి, నీటి సమతాస్థితిని నెలకొల్పుతాయి, లవణాల గాఢత, pH మరియు రక్తపీడనాన్ని క్రమబద్ధీకరిస్తాయి. డయాలసిస్ యంత్రం ఒక కృత్రిమ మూత్రపిండం. ఇది శరీరంలో రక్తం వడపోత ద్వారా ఏర్పడిన వ్యర్థాలను తొలగిస్తుంది. మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని రోగులలో మూత్రపిండాల మార్పిడే శాశ్వత పరిష్కారం. వేర్వేరు జంతువులలో విసర్జక అవయవాలు వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు అమీబాలో సంకోచ రిక్తిక, ప్లాటిహెల్మింథిస్లో జ్వాలా కణాలు, అనిలిడాలో వృక్కాలు, ఆర్థ్రోపోడాలో మాల్పిజియన్ నాళికలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు వాటిలో మూత్రపిండాలు. మొక్కల్లో ప్రత్యేక విసర్జక అవయవాలు లేవు. మొక్కలు ఆకుల్లో, బెరడులో, పండ్లలో, విత్తనాలలో వ్యర్థాల నిల్వ చేసి పక్వానికి వచ్చాక మొక్కల నుండి రాలిపోతాయి. మొక్కల్లో జీవక్రియా ఉత్పన్నాలు 2 రకాలు. 1 ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు, ఉదాహరణకు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు. 2 ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు, ఉదాహరణకు ఆల్కలాయిడ్లు, జిగుర్లు, టానిన్లు, లేటెక్స్ మరియు రెజిన్లు. ఇవి ఆర్థికంగా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. జీవుల నుండి వ్యర్థాలను తొలగించడాన్ని, విసర్జనాన్ని, పదార్థాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలటాన్ని స్రావం అని అంటారు. జీవుల నుండి వ్యర్థాలను తొలగించడాన్ని విసర్జనాన్ని, పదార్థాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలడాన్ని స్రావం అని అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.